ఆటోమేటిక్ గా డ్రైవింగ్ చేసే ఈ టెస్లా కారు మనం యాడికి పోవాలనో ఆడికి అడ్రస్ పెడితే దుమ్ములు లేపుకుంటా డ్రైవింగ్ చేసుకుంటా హైవేల మీద ఎగ్జిట్లు తీసుకొని స్పీడ్ లిమిట్లు చూసుకుంటా కరువుల దగ్గర ఎంత స్పీడ్ పోవాలా అని అంతా కూడా డిసైడ్ చేసుకొని దానంతా కదే డ్రైవింగ్ వీల్ అదే తిప్పుకుంటా ఇంకా మనమేమి కింద గ్యాస్ గానీ లేకపోతే బ్రేక్స్ గానీ ఏమి అవసరం లేదు. ఎన్ని వేల కిలోమీటర్లు అయినా ఇట్లా పోతా ఉండొచ్చు అమెరికాలో. కాకపోతే డ్రైవింగ్ వీల్ పట్టుకోకుండా కూర్చుండే దమ్ముండాలా. దీని మీద నమ్మకం రావాలంటే మొదటగా చిన్న చిన్న వీధుల్లో అక్కడ ఇక్కడ చేతులు వదిలిపెట్టి నేర్చుకుంటే ధైర్యం వస్తుంది. ముందరున్న కార్ ఆగినప్పుడు ఇది ఆగుతుందా లేదా, లైన్ మారినప్పుడు వెనకల కార్ వస్తుందా లేదా, టెక్నాలజీని నమ్మగలగాల. మనము సుమారుగా 60 నుంచి 70 మైళ్ళ స్పీడ్ తో అంటే ఒక 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోతుంది. కాకపోతే ఆ హైవే మీద స్పీడ్ ఎంత ఉందనే దాన్ని బట్టి స్పీడ్ ఆటోమేటిక్ గా అదే మారుతా ఉంటది. కాకపోతే ఉన్న స్పీడ్ లిమిట్ మీద మనము ఎంత ఎక్కువ పోవాలా అనేది మనం సెట్టింగ్స్ లో పెట్టుకోవచ్చు. మళ్ళా దీంట్లో 3 రకాల మోడ్లు ఉన్నాయి. ఒకటేమో చిల్లు మోడ్, స్టాండర్డ్ మోడ్, ఇంకోటేమో హర్రీ మోడ్ అని. చిల్లు మోడ్ అంటే మనం ఆడతా పాడతా ఊరికే టైం పాస్ కోసం ఎడికన్నా డ్రైవింగ్ చేసుకుంటా పోయేటప్పుడు నిదానంగా పోతాం కదా అట. ఇంకా స్టాండర్డ్ మోడ్ అంటే ఓ మోస్తరు స్పీడ్ పోతుంది. ఇంకా హర్రీ మోడ్ అంటే మనకి ఏదన్నా అపాయింట్మెంట్ ఉంది, టైం అవుతుంది ఆఫీస్ గానీ సినిమాకి గానీ అంటే ఆ లైన్ నుంచి ఈ లైన్, ఈ లైన్ నుంచి ఆ లైన్ కి మారుకుంటా దూసుకుంటా పోతాం కదా. అట్లా దుమ్ము లేపుకుంటా అట్టా ఇట్లా తిరుగుతా సందులోంచి వెళ్ళిపోతుంది. కాకపోతే మనం రెడీగా ఉండాలి స్టీరింగ్ వీల్ ను పట్టుకోవడానికి. ఏమన్నా అది ఒకవేళ ప్రాబ్లం లేకపోయి కికి 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 అని అరుస్తుంది. అప్పుడు ఇంకా మనం చేతుల్లోకి తీసేసుకోవాలా, ఇంకా మనమే డ్రైవింగ్ చేసుకోవాలా కొంతసేపు. మళ్ళా ఓ బటన్ నొక్కితే మళ్ళా ఆటోమేటిక్ డ్రైవింగ్ ఆన్ అవుతుంది. అట్టని ఊరికనే డైరెక్షన్ లో పెట్టి కళ్ళు మూసుకొని పడుకుందామంటే ఒప్పుకోదు. దీని లోపల కెమెరా ఉంటది, అది మన కళ్ళను చూస్తా ఉంటది. మనం కళ్ళు మూసుకున్నాము లేకపోతే సెల్ ఫోన్ చూస్తున్నామంటే అల్లరి చేస్తది. ఒకవేళ మనం వినలేదనుకో పోలీసు వాళ్ళు టికెట్ ఇచ్చినట్టు ఒక 5 వార్నింగ్ల తర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ ను ఒక వారము సస్పెండ్ చేసేస్తది. ఇట్ట దానంతగా అది నడిపేది ఫ్రీ ఏం కాదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాలా. సాఫ్ట్వేర్ లో సబ్స్క్రిప్షన్ మాదిరిగా నెలకి $100 గానీ అంటే సుమారుగా $8,000 గానీ, లేదా ఒకటేసారి కొనుక్కోవాలంటే సుమారుగా $8,000 పెట్టాలా అంటే $6.5 లక్షలు పెడితే ఇంకా కారు ఉన్నంత కాలము సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకోవచ్చు. ఇట్లా డబ్బులు పెట్టి కొంటాం కాబట్టి అది చెప్పినట్టు వినకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్ పోతుంది. ఈ ఆప్షన్ రోజు ఆఫీస్ కు పోవడానికి లేకపోతే దూరంగా ఎక్కడన్నా రోజు పోయేది ఉంటే బాగా ఉపయోగపడుతుంది. ఈ కారుకి చుట్టుపక్కల కెమెరాలన్నీ ఉంటాయన్నమాట. ఇటుపక్కే కారు ఉంది, ముందే కారు ఉంది, వెనకలే కారు ఉంది, అన్ని చూస్తూ ఉంటది. ఈ కెమెరాలలో చుట్టుపక్కల ఏముందో చూసి ఏం డెసిషన్ తీసుకోవాలా, స్పీడ్ పోవాలన్నా, స్లో కావాలన్నా, బ్రేక్లు వేయాలన్నా, లైన్ చేంజ్ కావాలన్నా అనేది సెకండ్కే 20 సార్లు చేయగలదు ఈ ప్రాసెసింగ్ అంతా కూడా. ఇప్పుడు కంప్యూటర్లలో ఉన్న చిప్పులు గానీ, ఈ కార్లలో ఉన్న చిప్పులు గానీ, మన ఫోన్లలో ఉన్న చిప్పులు గానీ ఒక్క సెకండ్కే కొన్ని లక్షల డెసిషన్స్ తీసుకుంటాయి. మీరు ఈ టెక్నాలజీని నమ్మి 100 కిలోమీటర్ల వేగం పోయేటప్పుడు బిజీ ట్రాఫిక్ లో స్టీరింగ్ పట్టుకోకుండా కూర్చోగలరా?